ఐబొమ్మ వింటున్నారు కదా ఈ వర్డ్, ఐబొమ్మ రవి అరెస్ట్ అని చెప్పి. సో ఇప్పటిదాకా అయిన డెవలప్మెంట్స్ ఏంటి, పోలీసులు ఏమని కవర్ చేశారో చూద్దాం మనం క్లియర్ గా. పోలీసులు ఏం చెప్తున్నారంటే ఐబొమ్మ రవి ఇతను ఐబొమ్మ వెబ్సైట్ ఒక్కటే కాదు, ఇలా పైరసీ వెబ్సైట్ ఒక్కటే కాదు, ఇట్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ ఫ్రీ మూవీస్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ అబౌట్ డేటా థెఫ్ట్, ఇల్లీగల్ బెట్టింగ్ అండ్ హిడెన్ డిజిటల్ అండర్ వరల్డ్ అంట. పోలీసులు ఏమంటున్నారంటే ఇతను ఒక ఐబొమ్మ వెబ్సైటే కాదు, ఒకటి డౌన్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చి డౌన్ అయితే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఐబొమ్మ డౌన్ అయింది, ఐబొమ్మ 1 వస్తుంది, అది డౌన్ అయింది, ఐబొమ్మ 2 వస్తుంది, లేకపోతే బప్పం అని ఉంది, బప్పం డౌన్ అయింది, బప్పం 1, బప్పం 55, బప్పం 66 అలా వస్తానే ఉంటాయి. ఒక పైరసీ ఎంపైర్ ని ఇతను క్రియేట్ చేశాడు, ఒకటి డౌన్ అయితే ఒకటి వచ్చేలాగా. ఇది రియల్ గా ఆటోమేటెడ్ సిస్టమ్, ఒక పెద్ద ఆటోమేటెడ్ సిస్టమే క్రియేట్ చేశాడు. అయితే వీళ్ళ ఐబొమ్మ సర్వర్స్ లో ఏమున్నాయో చూద్దాం. దగ్గర 21,000 సినిమాలు ఉన్నాయి, 21,000 సినిమాలు దగ్గర ఉన్నాయి, 50 లక్షల యూజర్ రికార్డ్స్ ఉన్నాయి, లాగ్స్ ఆఫ్ మ్యాసివ్ ఆన్లైన్ ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అన్న లాగ్స్ అంతా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే ఏ లొకేషన్ నుంచి ఎలా వస్తాయి మొత్తం క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అండ్ లింక్స్ టు ద బెట్టింగ్ వెబ్సైట్స్. సో ఆ ఐబొమ్మ వెబ్సైట్ కి వెళ్ళి ఒకటి నొక్కితే ఇట్ విల్ ల్యాండ్ ఆన్ సమ్ బెట్టింగ్ వెబ్సైట్. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడో లేదా ఆ మోజు ఉన్నవాడో ఆ బెట్టింగ్ వెబ్సైట్ మీదకి ల్యాండ్ అయ్యాడు, అక్కడికి ల్యాండ్ అయితే ఆ వెబ్సైట్ వాడికి వీడి డేటా వెళ్ళిపోద్ది కూడా, ఐబొమ్మ వాడి దగ్గర ఆల్రెడీ వీడి డేటా ఉంటుంది. ఇది ఒక హాబీ లాగా చేసుకున్నది అయితే కాదు, ఇండస్ట్రియల్ లెవెల్, ఇండస్ట్రియల్ స్కేల్ లో ఉన్న క్రిమినల్ బిజినెస్ అనేది పోలీసులు అంటున్నారు. దీన్ని ఒక హాబీ లాంటిది అయితే కాదు అని క్లియర్. అయితే దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్, ఓటీటీ వాళ్ళు. అదే విధంగా డైరెక్ట్ గా వీళ్ళైతే ఇండైరెక్ట్ గా ఈ ఫిల్మ్ ఎకో సిస్టమ్ మొత్తంలో ఉన్న వాళ్ళందరూ దీనికి ఎఫెక్ట్ అయిన వాళ్ళే. అయితే వీళ్ళు ఏమంటారంటే పైరసీ అనేది ఒక ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక ఇండస్ట్రీని రాబ్ చేయటము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇది పైకి కనిపించేది, కానీ సైలెంట్ విక్టిమ్స్ అనేది యూజర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్లే విక్టిమ్స్ అని చెప్పి పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు విత్ డేటా అనమాట. జైంట్ యూజర్ బేస్ ఉంది దీనికి, చాలా పెద్ద యూజర్ బేస్ ఉంది, పదుల్లో లక్షల్లో వీళ్ళ దగ్గర వాళ్ళ యూజర్ డేటా ఉంది, అండ్ స్కామర్ జైంట్ బేసే ఉంది, స్కామ్ చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళంతా, ఎందుకంటే వీళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. ఫిషింగ్, ఫ్రాడ్, ఐడెంటిటీ థెఫ్ట్ ఇదంతా జరుగుతుంది, డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర. బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ జరుగుతున్నాయి, ముందు సినిమా బ్యాక్గ్రౌండ్ ఈ లింక్స్ అన్ని అక్కడ ల్యాండ్ అవుతున్నాయి, వాళ్ళు చేసేదంతా ఇక డైరెక్ట్ డార్క్ నెట్ లాంటిదే. సినిమా చూద్దామని ఒకటి ఆ లింక్ క్లిక్ చేస్తే వెళ్ళి ల్యాండ్ అవుతుంది డైరెక్ట్ గా అక్కడ. సో మీ టీవీలోనో మీ ఫోన్ లోనో ఒక చార్జ్ చేశారు అంటే మీ రికార్డ్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఐబొమ్మది. పోలీసులు ఏమంటున్నారంటే ఈ నెట్వర్క్ అనేది ఒక్కసారి మీరు ఐబొమ్మకి వెళ్తే డైరెక్ట్ గా ఆ బెట్టింగ్ వెబ్సైట్స్ లో ల్యాండ్ అవుతారు. సో ఇట్ ఇస్ ఎ క్రాస్ ఓవర్ బిట్వీన్ పైరసీ మనీ అండ్ గ్యాంబ్లింగ్ మనీ అని చెప్తున్నారు. సో సింగిల్ ఎకో సిస్టమ్, మల్టిపుల్ క్రైమ్స్. సో ఐబొమ్మ అనేది బెట్టింగ్ యాప్స్ కంటే, డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా దానికంటే డేంజరా? జస్ట్ కంపారిజన్ అంటే కాదు, బట్ ఇది వెళ్ళి బెట్టింగ్ యాప్స్ మీద పెడుతుంది. సో బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, బెట్టింగ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక లుక్రేటివ్ ప్లాట్ఫామ్ మీదకి ఇది వెళ్ళి లాంచ్ చేస్తుంది. బెట్టింగ్ లో డైరెక్ట్ వెళ్తే అక్కడికి వెళ్ళిపోతారు, సో దీన్ని వెళ్ళకూడదు అని ఉన్నారు, కానీ దీంట్లో పెట్టి దానిలో అయితే ల్యాండ్ అయ్యారు, ఆబ్వియస్లీ దే విల్ గో దేర్ ఫ్రీ మనీ అని చెప్పి. నేను యూట్యూబ్ లో ఇది బెట్టింగ్ యాప్స్ ఎందుకు కంపేర్ తీసుకొచ్చానంటే, యూట్యూబ్ లో చాలా మంది బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని పట్టుకోవట్లేదు, డ్రగ్స్ వాళ్ళని పట్టుకోవట్లేదు అంటే, ఇప్పుడు ఐబొమ్మ వర్సెస్ బెట్టింగ్ యాప్స్ డైరెక్ట్ గా చూస్తే ఐబొమ్మ తీసుకెళ్లి బెట్టింగ్ యాప్స్ పెడుతుంది. బెట్టింగ్ యాప్స్ అనేది ఇంకా డైరెక్ట్ డేంజరస్, కానీ వీడు మళ్ళీ అక్కడ పెడుతున్నాడు కాబట్టి వీడు సంహౌ ఈక్వల్లీ డేంజరస్, నాట్ డైరెక్ట్లీ లైక్ ఆ మెంటాలిటీ ఉండే వాళ్ళకంటూ. అలాగే డ్రగ్స్ తో కూడా ఐబొమ్మ అనేది డ్రగ్స్ తో ఈక్వలా అంటే కాదు, డ్రగ్స్ తీసుకోకూడదు అనుకుంటాడు, డైరెక్ట్ గా డ్రగ్ లాగా అమ్మట్లేదు, కానీ వీడు వెళ్ళి ఐడెంటిటీ మొత్తం అక్కడ పెడుతున్నాడు. ఎకనామికల్ స్కామ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అలా కంపేర్ చేస్తే దిస్ ఈస్ ఈక్వల్లీ ప్రాబ్లమాటిక్ ప్లాట్ఫామ్ అన్నట్టు. డ్రగ్స్ అనేవి ఎవరైతే దే చోస్ టు టేక్ డ్రగ్ అండ్ దే గో, కానీ ఐబొమ్మ అనేది నార్మల్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ప్రతి ఇంట్లోకి ప్రతి ఫోన్ లోకి వచ్చేస్తుంది. దాని వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఐబొమ్మది, ఎందుకంటే ప్రతి ఒక్కడి ఫోన్ లోకి వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్క టీవీలోకి వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్క నెట్వర్క్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ కానీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. మిలియన్స్ ఆఫ్ డివైసెస్, మిలియన్స్ ఆఫ్ హోమ్స్, మిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ పెద్ద క్రైమ్ కి స్కోప్ ఉంది. రియల్ ఇష్యూ అనేది పైరసీ కాదు, న్యూ ఏజ్ లో, టోటల్ డిజిటల్ ఏజ్ లో ఈ ఫ్రాడ్ అనేది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది ఎలా జరగబోతుంది, సైబర్ క్రైమ్ అనేది ఎలా జరగబోతుంది, సైబర్ క్రైమ్ నెట్వర్క్ అనేది ఎలా ఉంది అనేది అనమాట. సో ఈ ఐబొమ్మ చూస్తే పైరసీ ప్లస్ బెట్టింగ్ ప్లస్ డేటా హార్వెస్టింగ్ ప్లస్ మనీ లాండరింగ్, ఈ 4 కలిపితే ఐబొమ్మ. అయితే పోలీసులు ఏమంటున్నారంటే రవి అరెస్ట్ అనేది ఒక విన్, కానీ ఈ ఫైట్ ఇంకా అవ్వలేదు. మిర్రర్ సైట్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి, ఐబొమ్మ తీసేసాం, ఐబొమ్మ 1, 2, 3 తీసేసాం, కానీ కొత్తవి వస్తానని చాలా మిర్రర్ సైట్స్ ఉన్నాయి, అవి ఇంకా లైన్ లోనే ఉన్నాయి,
చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ క్లికింగ్ దోస్ రిస్కీ లింక్స్ ఎవ్రీ డే. అండ్ డిజిటల్ అండర్ వరల్డ్ అనేది ఎవాల్వ్ అవుతా ఉంది రోజు రోజుకి. వాళ్ళు ఎలా ఎవాల్వ్ అవుతున్నారో అదే విధంగా మన అవేర్నెస్ కూడా ఎవాల్వ్ అవ్వాలి. మనం కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ అవేర్నెస్ ఎవాల్వ్ అవ్వాలి. రాంగ్ వెబ్సైట్స్, రాంగ్ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళి మనము దానికి విక్టిమ్స్ అవ్వకూడదు అని పోలీసెస్ చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ కమ్స్ విత్ మనీ. ఇప్పుడు అందరూ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కొనుక్కుంటున్నారు. చదువు కూడా లైక్ మనకి టెలిగ్రామ్ లో ఇలా ప్లాట్ఫామ్స్ లోకి వెళ్తున్నాము, కొన్ని చోట్ల ఫ్రీ మూవీస్ అంటున్నారు. బట్ అక్కడ డబ్బులు పెడితే ఇవి వస్తున్నాయి అని కూడా ఇదేంటిది, మీరు రివ్యూస్ ఇవ్వండి డబ్బులు ఇస్తాము, మీరు ఇంకా ఎక్కువ రివ్యూస్ ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తాము. అది స్టార్టింగ్ పాయింట్. దాని తర్వాత వాళ్ళు ఏమంటారు, మీరు ఒక 1000 రూపాయలు పెట్టండి ఇది వస్తుంది, 2000 పెట్టండి అది వస్తుంది అంటారు. అన్ని స్కామ్స్. ఎవ్వరు ఫ్రీ డబ్బుగా ఇవ్వరు. ఈజీ మనీ ఎవరు ఇవ్వరు. ఈజీ మనీ ఇస్తున్నారంటే దేర్ ఇస్ సంథింగ్ స్కామ్ ఇన్ దట్. సో టేక్ కేర్ అండ్ టేక్ ఎవ్రీ స్టెప్ వెరీ కాషియస్లీ.